బూస్టప్ మోడల్. బూస్టాప్లో వర్షన్స్ ఏమున్నాయంటే 3, 4, 5. బట్ మనం 5 చెప్పుకోం. 3, 4 చాలన్నమాట. 4 రన్ అవుతుంది. కొందరు ఎవరో యూజ్ చేసేది రేర్గా ఒక 10% అలాగా 5 యూజ్ చేస్తున్నారు అనుకుంటారు. నాకు తెలిసి ఇంతవరకు నాకు తెలియలేదు, ఎవరు రిక్వైర్మెంట్ గానీ అడగలేదు, ఏ క్లయింట్ అడగలేదు నాకు బూస్టప్ 5 అనేసి ఇలాగా. నేను చూసిందైతే 4 చూస్తున్నాను. సో నేను ఏ క్లయింట్స్ చేసినా 4 చేస్తున్నాను అనమాట. సో నాకు స్పెసిఫిక్గా ఇది చేయనేసి నాకు ఎవరు చెప్పట్లేదు. అది ఆల్ఫా వర్షన్ అంటారనమాట బూస్టప్ 5ని. దాని అంత ప్రాబ్లం లేదు. అది బూస్టప్ 4లో చేసినా చాలా అన్నమాట మనం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది బూస్టప్ గురించి. ఆ బూస్టప్లో వర్షన్స్ ఎన్ని ఉన్నాయనేసి మళ్ళీ తర్వాత చూద్దాం. ఇప్పుడు వర్షన్స్ 3 అండ్ 4 అనమాట. కానీ మనం బూస్టప్ 3 గురించే ఇవాళ డిస్కస్ చేద్దాం. అంటే బూస్టప్ 3 అనమాట. ఇదేంటంటే ఓల్డ్ వర్షన్ అనమాట. ఓల్డ్ వర్షన్. నెక్స్ట్ ఇది ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ ఓ ఓ ఓపెన్ సోర్స్ అనమాట. అండ్ బూస్టప్ నేర్చుకోవాలంటే ప్రీ రిక్వైర్మెంట్ ఏమి ఉండాలంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఉండాలి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వచ్చిందంటే నువ్వు బూస్టప్ నేర్చుకోవచ్చు. ఈ బూస్టప్ ఎందుకోసం చేస్తా అంటే రెస్పాన్సివ్ వెబ్సైట్ చేయడానికి. ఓన్లీ రెస్పాన్సివ్ వెబ్సైట్ ఓన్లీ బూస్టప్ వస్తేనే వస్తుంది అంటే నో అనమాట. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ జైక్వెరీ వచ్చినా సరే మనం రెస్పాన్సివ్ వెబ్సైట్ని చేసుకోవచ్చు. లేదు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ బూస్టాప్ వచ్చినా సరే మనం రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే ఈ జావా స్క్రిప్ట్ ప్లగిన్స్ అన్ని ఈ బూస్టాప్లోనే ఇన్బిల్ట్ అయ్యి ఉంటాయి అనమాట. సో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో ఏంటి అనేసి నేను చెప్తాను మేజర్గా ఇది. సో వీటి గురించి థియరీ చూడాలి అనేసి అనుకుంటే W3 స్కూల్స్కి వెళ్ళు, దాని క్లియర్గా ఉంటుంది మనకి. బూస్టాప్ 3 ఫస్ట్ బూస్టాప్ 3 గురించి నేర్చుకున్నాం. బూస్టాప్ 4 మళ్ళీ తర్వాత నేర్చుకున్నాం. Bootstrap is the most popular HTML, CSS, and JavaScript framework for developing responsive mobile first websites. సో రెస్పాన్సివ్ అంటేనే మొబైల్లో కూడా మనకు నీట్గా కనిపించడం అనమాట. సో బూస్టప్ ఈజ్ ద మోస్ట్ పాపులర్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ యొక్క ఫ్రేమ్వర్క్ అనమాట ఇది. సో ఫర్ డెవలపింగ్ రెస్పాన్సివ్ అండ్ మొబైల్ వెబ్సైట్స్ అనమాట. సో మొబైల్ వెబ్సైట్స్ అంటే మొబైల్లో కూడా నీట్గా కనిపించడం అనమాట. వెబ్సైట్ ఏదైనా డిజైన్ చేస్తే అది ఓన్లీ బూస్టప్ వల్లనే పాసిబుల్ అనమాట. లేదా జావా స్క్రిప్ట్ నీకు వచ్చింది అంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ వల్ల కూడా పాసిబుల్ అనమాట. మీకు మీడియా క్వైరీస్ ఉన్నాయి కదా, ఆ మీడియా క్వైరీస్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి రెస్పాన్స్ వెబ్సైట్ చేయడానికి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ బూస్టప్? బూస్టప్ ఈజ్ ఏ ఫ్రీ ఫ్రంట్ అండ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫాస్టర్ అండ్ ఈజియర్ వెబ్ డెవలప్మెంట్. Bootstrap include HTML, CSS based design templates for typography and forms, buttons, tables, and navigation, models, images, carousels, maybe other services as optional plugins. JavaScript. Bootstrap also give ability to easy create responsive designs. Responsive design అంటే ఏంటంటే ఒక వెబ్సైట్ని మనం క్రియేట్ చేస్తే ఆ వెబ్సైట్ వచ్చేసి ఎవ్రీ డివైస్లో మనకు లుక్ గుడ్గా ఉండాలన్నమాట. అది చూడండి. Responsive web design is about creating websites which automatically adjust themselves to look good on all devices from small phones to large desktops. నెక్స్ట్ బూస్టాప్ హిస్టరీ అనమాట. బూస్టాప్ హిస్టరీ గురించి ఎవరు కనిపెట్టారు ఏంటి అనేసి ట్విట్టర్లో అండ్ ఇది గిటబ్లో 2014లో నెంబర్ 1 ప్రాజెక్ట్గా వచ్చింది ఇదంతా. వై టు యూజ్ బూస్టాప్ అనమాట. ఈజీ టు యూజ్, రెస్పాన్సివ్ ఫీచర్స్ అండ్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అండ్ బ్రౌజర్ కంపాటబిలిటీ ఇవన్నీ నీట్గా ఉంటాయి కాబట్టి మనకోసం అందుకోసం యూజ్ చేస్తామన్నమాట. ఈ బూస్టాప్ని ఎక్కడ గెట్ చేసుకోవాలి, ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా ఎక్కడ మనం ఎలా ఇంకో పద్ధతిలో ఏమైనా చేయొచ్చా అనేసి ఈ 2 ప్రాసెస్ అనమాట. ఒకటి బూస్టాప్ని డౌన్లోడ్ చేసుకొని మన ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. 2 బూస్టాప్ని డౌన్లోడ్ చేసుకోకుండా సిడిఎన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటాం. సిడిఎన్స్ని అంటే అసలు ఏదైనా సరే ఫ్రేమ్వర్క్ అంటే ఆల్రెడీ డిజైన్ చేసి మనకు ఒక సాఫ్ట్వేర్ లేకపోతే ఒక ఎక్స్టర్నల్ లింక్స్ ఇస్తారనమాట మనకి. అదే ఇది అనమాట. సో మనకి ఇది
ఓకేనా? ఇవన్నీ ఎలా అనేసి మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు. స్వీడియన్స్ అంటే ఏంటంటే ఇట్లా లింక్స్ అనమాట. ఈ లింక్స్ ఏమేమి లింక్స్ ఉండాలి అంటే ఏమేమి ఫైల్స్ ఉండాలి మనకి బూస్ట్రాప్ డాట్ మిన్ డాట్ సిఎస్ఎస్ ఫైల్ ఉండాలి. అంటే ఇదేంటంటే మినిఫైడ్ సిఎస్ఎస్ ఫైల్ అనమాట. సిఎస్ఎస్ ఫైల్స్ అన్నిటిని మినిఫై చేసి మనకు ఒక లింక్ ఇచ్చారు. అండ్ jQuery డాట్ మిన్ డాట్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ ని మినిఫై చేసి మనకు ఒక jQuery లింక్ ఇచ్చారు అనమాట. అండ్ బూస్ట్రాప్ డాట్ మిన్ డాట్ జేఎస్ సో మినిఫైడ్ చేసిన జావా స్క్రిప్ట్ ఫైల్ అనమాట. ఈ త్రీ ఫైల్స్ వచ్చేసి మనకి ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మన వెబ్సైట్ ఏదైనా సరే బూస్ట్రాప్ 3లో వెబ్సైట్ చేస్తున్నాము అనేసి అనుకుంటే ఈ త్రీ లింక్స్ని మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ వీటినే మనం ఇంక్లూడ్ చేసేదాన్ని సిడిఎన్ మెథడ్ అంటారు. ఇంక్లూడింగ్ బూస్ట్రాప్ సిడిఎన్ మెథడ్ అంటారు. మనం ఎలాగ ఫాంట్ ఆఫ్ ఐకాన్స్లో మనం ఎలాగైతే చేసామో సేమ్ ఇవి కూడా సిడిఎన్స్ అనమాట. ఇవన్నీ వన్ అడ్వాంటేజ్ యూజింగ్ బూస్ట్రాప్ సిడిఎన్ వచ్చేసి ఇవన్నీ నువ్వు చదువుకుంటే నీకు తెలుసు. సిడిఎన్స్ యూజ్ చేస్తేనే నీకు బెస్ట్ అనేసి వాళ్ళు చెప్తున్నాను అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ క్రియేట్ వెబ్సైట్ విత్ బూస్ట్రాప్. సో బూస్ట్రాప్తో ఒక వెబ్సైట్ చేయాలంటే ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తాను చూడండి. ఫస్ట్ మనకు స్ట్రక్చర్ ఉండాలి. ఆ స్ట్రక్చరే నేను డిజైన్ చేస్తున్నాను. సో క్లాస్ బూస్ట్రాప్ సేవ్ చేసి పెట్టుకో ఏదైనా వర్క్ చేసేటప్పుడు. సో ఇలాగా హెడ్ ఉంది, నెక్స్ట్ బాడీ ఉండాలి మనకి. నెక్స్ట్ దీంట్లో టైటిల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో కామన్గా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముండాలి అంటే వీడి చెప్పినట్టు నేను ఫాలో అవుతున్నాను ఫస్ట్, మళ్ళీ తర్వాత నేను చెప్తాను. బూస్ట్రాప్ 3 ఈజ్ మొబైల్ ఫస్ట్ అనమాట. బూస్ట్రాప్ 3 ఈజ్ డిజైన్డ్ ఏ రెస్పాన్సివ్ మొబైల్ డివైజెస్ మొబైల్ ఫస్ట్ స్టైల్ ఆర్ పార్ట్ ఆఫ్ కోర్ ఫ్రేమ్వర్క్. సో అది వచ్చేసి ఇదనమాట, జస్ట్ వ్యూ పోర్ట్ అనేసి. నెక్స్ట్ ఇది నెక్స్ట్ వచ్చేసి మన సిడిఎన్స్ లింక్స్ ఉన్నాయి కదా, ఈ సిడిఎన్స్ లింక్స్ని మనం ఇంక్లూడ్ చేయాలి. ఇంతే. ఇది మనం బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్ని రెడీ చేసిన ప్రాసెస్ అనమాట. ఎప్పుడైనా సరే నువ్వు బూస్ట్రాప్ చేస్తున్నావు అంటే ఈ స్క్రిప్ట్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఈ స్క్రిప్ట్ ఫైల్స్ హెడ్లో లేకుండా కింద బాడీ సెక్షన్ కింద కలబెట్టి ఇక్కడ పెట్టే స్క్రిప్ట్ ఫైల్స్ ఎప్పుడైనా సరే పేజ్ లోడ్ అయిన తర్వాత లోడ్ అయితే బెస్ట్ అనమాట. ఎందుకోసం అంటే స్క్రిప్ట్ ఫైల్స్ మనకు అవసరం లేదు, పేజ్ లోడ్ అయిన తర్వాతనే వీటి వల్ల యూజ్ అనమాట. ఎందుకంటే క్లిక్ చేసినప్పుడు కానీ లోడ్ అయినప్పుడు కానీ ఇలాంటివన్నీ మనకు వాటి వల్ల యూజ్ అనమాట. అందుకోసం వచ్చేసి మనకు పేజ్ పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉండాలి అనేసి అనుకుంటే ఇక్కడ హెడ్లో పెట్టుకోకుండా ఇక్కడ బాడీలో కింద పార్ట్లో పెట్టి పేజ్ లోడ్ అయిన తర్వాత మళ్ళీ వాటి వల్ల యూజ్ అవుతుంది అనమాట మనకి. క్లియరా? ఇక్కడ క్లియర్ కదా? ఇప్పుడు బాడీ సెక్షన్లో మనం మాట్లాడేటప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే గ్రిడ్ సిస్టమ్ అనమాట. గ్రిడ్ సిస్టమ్ అంటే కాలమ్స్ టాపిక్ మనం మాట్లాడేది. సో సిడిఎన్స్ని ఇంక్లూడ్ చేసాం. సో బూస్ట్రాప్ ప్రాజెక్ట్ని మనం ఇంప్లిమెంట్ చేసాం, రెడీ చేసాం, ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు అసలైన ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ టాపిక్ గ్రిడ్ సిస్టమ్. గ్రిడ్ సిస్టమ్ అంటే మనం సిఎస్ఎస్లో ఏ కాన్సెప్ట్ అంటే కాలమ్స్ కాన్సెప్ట్ ఉంటుంది. కాలమ్స్ కాన్సెప్ట్. సో నేను 1 by 1 క్వశ్చన్ అడుగుతుంటాను, నువ్వు ఆన్సర్ చేయి. సిఎస్ఎస్కి అండ్ బూస్ట్రాప్, నువ్వు సిఎస్ఎస్ కంపేర్ చేయని చెప్తే నేను బూస్ట్రాప్ కంపేర్ చేయని చెప్తాను. సిఎస్ఎస్లో ఒక టోటల్ విడ్త్ ఎంత ఉంటుంది మనకి? 100%. దీంట్లో ఎంత ఉంటుంది తెలుసా?
12 ఉంటుంది. 12 కాలమ్స్, 12 కాలమ్, అదే 100%. దీంట్లో 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలంటే ఎంత డివైడ్ చేస్తావు నువ్వు? 33.33. అది ఎలా వచ్చింది క్యాలిక్యులేషన్కి? సో 100%/3 అంటే మనకు 33.33 వస్తుంది. అదే కానీ దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే ఇలా. అదే కానీ 4 ఈక్వల్ పార్ట్స్ చేయాలంటే 25%. ఇక్కడ 3 3 3 3. అదే కనుక 2 అన్ఈక్వల్ కాలమ్స్ అంటే ఒక 30 ఆర్ 70 ఇలాగా. ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా 4 అండ్ 8 ఆర్ 10 ఆర్ 2 ఆర్ అన్ఈక్వల్ కాలం 5 ఆర్ 7. సో పాయింట్స్ ఉండవు మనకి. పాయింట్స్ ఉండకుండా ఒక రో అంటే ఒక విడ్త్ 100% ఎలాగనో ఒక రో టోటల్ కాలం వచ్చేసి మనకి 12 ఉండాలి. ఒక రో టోటల్ వచ్చేసి 12 ఉండాలి మనకి. క్లియరా? క్లియరా కదా? ఇక్కడ క్లియర్ కదా? ఇప్పుడు విడ్త్ అనేది కామన్ అనమాట. ఇప్పుడు ఏ డివైజ్లో అయినా సరే, మొబైల్ వీక్ అయినా సరే, అండ్ ట్యాబ్లెట్ వీక్ అయినా సరే, డెస్క్టాప్ వీక్ అయినా సరే, వీటిని బేస్ చేసుకొని మనం రాయాలి. ఓకేనా? నెక్స్ట్ డివైజెస్ అనమాట. ఏ డివైజ్ అనేసి ఎక్సెస్ అనేసి ఉంటుంది అనమాట. ఎక్సెస్ అంటే ఎక్స్ట్రా స్మాల్ అనమాట. ఫర్ మొబైల్స్ ఉంటుంది. ఫర్ మొబైల్స్ ఇదేంటంటే 768 కంటే తక్కువ ఉండే డివైజెస్కి 768 కంటే తక్కువ ఉండే డివైజెస్కి ఇది యూజ్ చేయాలి. తక్కువ. నెక్స్ట్ ఎస్ఎం అనమాట. ట్యాబ్లెట్ అనమాట. ట్యాబ్లెట్ వీక్ ఇదేంటంటే 768 కంటే ఎక్కువ ఉండే డివైజెస్కి మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎండి అనమాట. ఫర్ మీడియం స్క్రీన్. ఇది గ్రేటర్ దాన్ 992 పిక్సెల్ కంటే ఎక్కువ ఉండే వాటికి మనం యూజ్ చేస్తాం. ఎల్జీ. ఫర్ లార్జ్ ఆర్ డెస్క్టాప్స్ ఆర్ ల్యాప్స్ ఏదైనా సరే 1200 పిక్సెల్ కంటే ఎక్కువ ఉంటే వీటికి యూజ్ చేయాలన్నమాట. సో నార్మల్గా సబ్జెక్ట్ ప్రకారం నువ్వు రాయాలి అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. 768 కంటే తక్కువ ఉండే డివైస్కి ఎక్సెస్, అండ్ 768 కంటే ఎక్కువ ఉండే డివైజెస్కి ఇది వాడాలి, అండ్ 992 కంటే ఎక్కువ ఉండే వాటికి ఇది వాడాలి, అండ్ 1200 కంటే ఎక్కువ ఉండేది ఇలా వాడాలి. అంటే ట్యాబ్లెట్ వీక్ నువ్వు వాడితే 768 కంటే ఎక్కువ ఉన్న డివైజెస్ అనమాట. అదే మీడియం స్క్రీన్స్ అనేసి యూజ్ చేస్తే, అంటే ఎండి అనేసి యూజ్ చేస్తే నీకు 992 కంటే ఎక్కువ ఉండేది మనకు అప్లై అవుతుంది అనమాట. అది ఎల్జీ అనేసి యూజ్ చేస్తే 1200 పిక్సెల్ పైన మనకు అప్లై అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఎస్ఎం యూజ్ చేసాం, ఎండి యూజ్ చేయలేదు. అప్పుడు ఎస్ఎం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అప్లై అవుతుంది అంటే 768 నుంచి 1200 వరకు ఎస్ఎంఏ ఉంటుంది మనకి. ఇప్పుడు ఎండి యూజ్ చేసాం, ఎండి యూజ్ చేసి ఎల్జీ యూజ్ చేయలేదంటే 992 పైన ఉండే డివైజెస్ అన్నిటికీ అప్లై అవుతుంది. సో ఇలా అనమాట. సో నీకు ఏదైనా సరే బట్టి కొట్టాలి అనేసి అనుకుంటే మొబైల్ వీక్కి ఎక్సెస్ అని పెట్టుకో, ట్యాబ్లెట్ వీక్కి ఎస్ఎం అని పెట్టుకో, అండ్ మీడియం స్క్రీన్స్కి ఎండి అని పెట్టుకో, అండ్ లార్జ్ స్క్రీన్స్కి ఎల్జీ అని పెట్టుకో. అంతే కాన్సెప్ట్. ఓకే. చెప్తాను ఇంకా ఉంది కదా. ఇప్పుడు నువ్వు లార్జ్ స్క్రీన్స్కి నువ్వు రాయాలనుకుంటున్నావు. లార్జ్ స్క్రీన్స్కి నువ్వు 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నావు. అప్పుడు ఏం చేయాలి అంటే 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అంటే ఫస్ట్ మనకు రో ఉండాలి. డ్యూ ప్లస్ ఒక రోలోగానే మనకు వచ్చేది. సో మనం ఎప్పుడైనా సరే మనం రాస్తే ఒక రోలో అని రాయాలి, అప్పుడు రో అనమాట. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ప్రకారం చూసుకుందాం. ఇప్పుడు సిఎస్ఎస్లో 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలి అంటే మనకి ఏం చేస్తాం, మనకి
క్లాస్ ఈక్వల్గా తీసుకుంటా, దాన్ని విడ్త్ వచ్చేసి ఒక పేరెంట్ తీసుకుంటా, దాంట్లో వచ్చేసి 3 పార్ట్స్ తీసుకుంటా. ఇప్పుడు వీటికి 3 ఈక్వల్ కాలమ్స్ తీసుకోవాలి నువ్వు. అంతే కదా! కాలమ్స్ నేమ్స్ ఈక్వల్‌గా ఉంటేనే కదా నువ్వు డైరెక్ట్‌గా రాసుకోగలవు. ఇప్పుడు ఇక్కడ ఎలా రాయాలంటే కాల్ అనమాట. కాల్ హైఫన్ కాల్ ప్రీ డిఫైన్డ్ అది. కాలమ్ అనమాట. ఇప్పుడు డివైస్ రాయాలన్నమాట. ఎల్‌జీ హైఫన్ ఎన్ని పార్ట్స్ చేయాలనుకుంటున్నావు? 3 అంటే ఒక్కొక్క దానికి మనకి ఎంత రావాలి? 4 రావాలి. సో 3 ఈక్వల్ పార్ట్స్ అంటే ఒక్కొక్క కాలమ్‌కి మన 4 వస్తది. ఇప్పుడు ఈ రో మొత్తం కౌంట్ చేయి. 4, 4, 4 ఎంత? 12. దానికంటే ఇంకోటి ఎక్స్‌ట్రా ఇచ్చాము అనేసి అనుకుంటే ఏమైతది? నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేస్తది. అప్లై అవుతది. నెక్స్ట్ లైన్‌లోకి వచ్చేస్తది. ఒక రోలో మాక్సిమం తీసుకునేది ఎంత? 100% అక్కడ. ఇక్కడ 12. సో 12 కంటే ఎక్కువ ఇచ్చాము అనేసి అనుకుంటే దాని కింద లైన్‌లోకి వచ్చేస్తది మనకి. ఇది క్లియరా? ఇది అయిన తర్వాత సబ్జెక్ట్ చెప్తాం. ఇప్పుడు బాడీలో వచ్చేసి నేను ఒక రో తీసుకుంటున్నా. ఇదే తీసుకుందాం. 3 ఈక్వల్ పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాం. నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ మనం 4 ఈక్వల్ పార్ట్స్ చేద్దాము. మళ్ళీ తర్వాత దాన్ని 3గా మార్చుకుందాం. అట్లా చేద్దాం. ఓకేనా? 3 ఈక్వల్ పార్ట్స్ దేనికి చేస్తున్నాను? లార్జ్ స్క్రీన్స్‌కి నేను 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తున్నాను లార్జ్ స్క్రీన్స్‌కి. ఇది ఓకేనా? క్లియరా? కాల్ ఎల్‌జీ 3 అంటే లార్జ్ స్క్రీన్స్‌కి అనమాట. అంటే డెస్క్‌టాప్ వ్యూకి నువ్వు డిజైన్ చేస్తున్నావు. ఇప్పుడు నేను నార్మల్‌గా ఇక్కడ టెక్స్ట్ పెడతాను. కాల్ 1 అంటే ఊరికే అట్లా నీకు కాలమ్స్‌గా డివైడ్ అయిందా లేదా అనేసి తెలియడానికి. కాల్ 2 కాల్ 3 చూద్దాం ఒకసారి అవుట్‌పుట్. కాల్ 1, కాల్ 2, కాల్ 3, కాల్ 4 చూడు. 4 ఈక్వల్ కాలమ్స్ అయిపోయినాయి. సో ఇది ప్రీ డిఫైన్డ్ కాబట్టి మనకి అంటే ఇదంతా ఈ క్లాస్ నుంచి మనకు వచ్చింటది. దీంట్లో రాసేసింటారు వాళ్ళు. అసలు ఏం అప్లై అయింది నువ్వు చూస్తే ఇక్కడ చూడు. దీని మీద ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. నీకు ఏ క్లాస్ అయితే అప్లై అయిందో దానికి ఏం ప్రాపర్టీస్ అప్లై అయినాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు చూడు కాల్ ఎల్‌జీ 3కి అప్లై చేస్తున్నా. ఇక్కడ చూడు మిన్ విడ్త్ 1200 పిక్సెల్. మిన్ విడ్త్ 1200 అంటే మాక్సిమం ఎంతైనా అంటే 12 గ్రేటర్ దాన్ 12 గ్రేటర్ దాన్ అదే 12 లెస్ దాన్ అనుకో. అంటే మనకు గ్రేటర్ దాన్ 1200 అన్న రాయాలి లేదా 1200 లెస్ దాన్ అన్న రాయాలన్నమాట. అప్పుడు 1200 కంటే ఎక్కువ ఉండే వాటికి అనేసి. సో ఇలా వచ్చేసి మనకి మినిమం 1200 అంటే మాక్సిమం ఎంతైనా అనమాట. వాటికి చూడు ఎంత అప్లై అయింది? విడ్త్ 25%. నీ కాన్సెప్ట్ అదే కదా. సో 4 ఈక్వల్ పార్ట్స్ అంటే విడ్త్ 25% వస్తుంది. ఫ్లోట్ లెఫ్ట్ వస్తుంది. ఇక్కడ చూడు ఫ్లోట్ లెఫ్ట్. ఇక్కడ నీకు యాక్టివ్లో ఉండేదే నీకు ఒరిజినల్ అనమాట. ఇక్కడ చూడు కాల్ ఎల్‌జీ 3 అండ్ ఇక్కడ చూస్తే నీకు కాల్ ఎల్‌జీ 3 అనేది నీకు యాక్టివ్లో ఉంది చూడు. ఇక్కడ కాల్ ఎల్‌జీ 3 అనేది యాక్టివ్లో ఉంది. సో ఏదైతే యాక్టివ్లో ఉందో ఆ క్లాస్ మనకు అప్లై అయినట్టు. ఇక్కడ చూడు ఇప్పుడు ఇక్కడ చూడు ఆఫ్టర్ బిఫోర్ చూడు. ఆఫ్టర్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడు క్లియర్ బోత్ అంటే ఫ్లోట్ అదే ఓవర్ఫ్లో ఎడనన్నా రాసుకోవచ్చు లేదా క్లియర్ బోత్ అని రాసుకోవచ్చు. సో ఏదైనా సరే అంతే కదా. క్లియర్ అయితే అన్ని రాయేసినాడు వాడు. సో ఇప్పుడు మీరు ఇక్కడ కంటెంట్ ఏమైనా ఇస్తే మనకి వస్తుంది. కానీ ఇక్కడ రో ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి రెస్పాన్సివ్నెస్ పోతూ ఉంటుంది. ఈ బార్ వచ్చిందంటే నీకు రెస్పాన్సివ్నెస్ లేనట్టు అనమాట. ఈ బార్ రాకుండా చూసుకోవడమే మన బూస్టాప్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. ఇలా ఏదైనా సరే బార్ వస్తుంది అంటే రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ కాదు. రెస్పాన్సివ్ వెబ్ డిజైన్ చేయడమే బూస్టాప్ యొక్క టాలెంట్ అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేయాలి అంటే దీని పేరెంట్గా కంటైనర్ కానీ కంటైనర్ ఫ్లూయిడ్ కానీ యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే రో యూజ్ చేస్తున్నారు అంటే
ఆ బార్ డెఫినెట్‌గా వస్తది మీకు. అందుకోసం మనం ఆ ప్లేస్‌లో మనం ఏం చేయాలని కంటైనర్ గాని, కంటైనర్ ఫ్లూయిడ్ గాని మనం యూజ్ చేయొచ్చు. కంటైనర్ అంటే ఏందంటే అటుపక్క, ఇటుపక్క స్పేస్ వస్తది. లెఫ్ట్ సైడ్‌లో, రైట్ సైడ్‌లో స్పేసింగ్ వస్తది. ఇప్పుడు చూడు లెఫ్ట్ సైడ్‌లో, రైట్ సైడ్‌లో స్పేసింగ్ వస్తది. ఇక్కడ బార్ పోతది. అదే గనుక నీకు ఫుల్ విడ్త్ కావాలి అనేసి అనుకుంటే కంటైనర్ ఫ్లూయిడ్ అనేది వాడాలి. కంటైనర్ ఫ్లూయిడ్ ఇస్తే కింద బార్ పోతది. అండ్ 100% విడ్త్ తీసుకుంటా. చూడు క్లియరా? రో ఇచ్చినప్పుడల్లా తీసుకోవచ్చు. లేదా ఒక పేరెంట్‌గా కంటైనర్ తీసుకుంటే దాని లోపల ఎన్నైనా నువ్వు రో రాసుకో. సరిపోద్ది. కంటైనర్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్పేసింగ్ రావడానికి కంటైనర్ వాడతారు. అండ్ రెస్పాన్సివ్ డిజైన్ ఏదైనా సరే ఇవ్వడానికి వస్తారనమాట. ఎప్పుడైనా నువ్వు రో వాడినప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం అవుతుంది. అంటే కొన్ని కేసెస్లో వస్తాయి. ఆ కేసెస్ కూడా ఏంటి అనేసి నేను చెప్తాను అనమాట. సో ఇలాంటి కేసులో మనకు వచ్చినప్పుడు మనం సాల్వ్ చేసుకోవాలి. ఆ సాల్వ్ చేసుకోవడానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంది మెథడ్? కంటైనర్ ఆర్ కంటైనర్ ఫ్లూయిడ్. నీకు 100% విడ్త్ కావాలంటే కంటైనర్ ఫ్లూయిడ్ వాడాలి. లేదు నార్మల్ గానే విడ్త్ ఉండాలి అనేసి అనుకుంటే అదే స్పేసింగ్ ఉండాలి అనేసి అనుకుంటే కంటైనర్ వాడాలి. క్లియరా? ఇది క్లియరా? అంతే. దాని లోపల ఎన్నైనా రోస్ రాసుకోవచ్చు నువ్వు. సమ్ టైమ్స్ నో, ఏ రో అయినా సరే రోనే. రో 1, రో 2, రో 3 అని రాసుకోకూడదు. రో రాస్తున్నావు అంటే రోనే. అంతే కదా మరి. ఇప్పుడు రో నువ్వు అప్లై చేస్తున్నావు అంటే రోనే కదా ఇక్కడ. వేరేది ఉండదు కదా దానికి. రో అది యూజర్ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అయ్యే. మన యూజర్ డిఫైన్డ్ అయ్యన్నీ. ఇది ప్రీ డిఫైన్డ్. ఇక ఇప్పుడేమో నువ్వు సిఎస్ఎస్ రాస్తున్నావు ఇక్కడ. మరి నువ్వు ఈ పెడుతున్నావు కాబట్టి సిఎస్ఎస్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. సో ఇది ప్రీ డిఫైన్డ్ సిఎస్ఎస్ అంటే ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ నువ్వు యూజ్ చేస్తేనే ఇవి వస్తాయి. ఇప్పుడు ఎక్స్ట్రా నీకు ఏదైనా ప్రీ డిఫైన్డ్ నీకు ఇన్ కేసు నీకు ప్రీ డిఫైన్డ్ వద్దు, నీకు ఏమైనా కావాలి అనేసి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ ఓన్ క్లాస్ నేమ్ రాసుకోవాలి. ఇప్పుడు దీనికి ఏదైనా సరే నువ్వు స్టైల్ ఏమైనా రాయాలనుకుంటున్నావు, శివాని ఓన్ క్లాస్ నేమ్ రాసుకో. అంతే కదా మరి. ఇంకా నీకు ఏదైనా సరే రాయాలి అనేసి అనుకుంటే ఇట్లా ఓన్ క్లాస్ నేమ్ రాసుకొని చేసుకోవాలి ఇంకా నువ్వు. ఇప్పుడు దీనికి నేనేం చేస్తాను, ఇంకా నాకు నచ్చిన ఏదైనా సరే కొద్దిగా నేను రాసుకోవాలనుకుంటున్నా ప్రాపర్టీస్ ఇక్కడ రాసుకో దాంట్లో. అంతే. సో ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్స్ అంటే ప్రీ డిఫైన్ క్లాస్ నేమ్సే. ఈ క్లాస్ నేమ్ తీసుకొని వెళ్ళి నేను యూజ్ చేసుకుంటాను అంటే ఈ క్లాస్ నేమ్ ఇంకా ఎక్కడైనా యూజ్ చేసి ఉంటే దాని అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసమే మనం ఏం చేయాలంటే క్లాస్ నేమ్ని మనం ఓన్గా తీసుకోవాలి. ఏదైనా నువ్వు స్టైల్ రాసుకోవాలంటే ఒక క్లాస్ నేమ్ మళ్ళీ ఓన్గా రాసుకొని మళ్ళీ రాసుకోవాలి ఉంటుంది. క్లియర్ ఇక్కడ వరకు? సో నేను కంటెంట్ ఇస్తాను కొద్దిగా దాన్ని బేస్ చేసుకొని. నువ్వు చేసేటప్పుడు తెలుస్తాయి అన్ని, అప్పుడు ఎందుకు తెలుస్తాయి? చేసేటప్పుడు నేను నేర్పిస్తాను కదా. నేను చెప్పినట్టు ముందు ఫాలో అవ్వు, మళ్ళీ తర్వాత 1 by 1 అన్ని క్వశ్చన్స్ ఆటోమేటిక్గా క్లియర్ అవుతాయి నీకు. ఇలా ఇచ్చాను, కంటెంట్ ఇచ్చాను, అసలు అవుట్పుట్ చూద్దాం మనం. కంటెంట్ వచ్చింది. సో చూడండి 4 ఈక్వల్ కాలమ్స్. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు అప్లై అవుతుంది? 1200 పిక్సెల్, 1200 అండ్ దానికంటే ఎక్కువ ఉండే వాటి వరకు మాత్రమే అప్లై అవుతుంది. దానికంటే తక్కువ ఉండే వాటికి అప్లై అవ్వదు. కరెక్టే కదా? సో ఒకసారి చూద్దాం. దీని మీద క్లిక్ చేస్తాను, ఇక్కడ చూడు. ఇప్పుడు మీడియా క్వైరీస్ యూస్ చేసి ఇక్కడ చూస్తే మనకి ఎక్కడ వరకు మనకు అప్లై అయ్యేది? 1200. ఇక్కడ చూడు 1200 కంటే తగ్గింది అనుకో, ఇది చూడు తగ్గితే మళ్ళీ అన్నీ ఒకటే లైన్లోకి వచ్చేస్తున్నాయి మనకి. అంటే 1 by 1 వస్తున్నాయి మనకి ఈ రోజు. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 1200 కంటే తక్కువ ఉంది అంటే ఏ డివైస్ మనకి? ఎండి డివైస్ అనమాట. ఎండి డివైస్ అంటే మళ్ళీ దీంట్లోనే రాసుకోవచ్చు. ఒక క్లాస్ లోపలికి మల్టిపుల్ క్లాస్ నేమ్స్ అలౌ చేస్తాయి కదా, అప్పుడు మన స్పేస్ ఇచ్చేసుకొని కాల్
ఎండి స్పేస్ 4 అని ఇస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే మీడియం డివైస్‌లో నాకు 3 కనపడాలి అంటారు. ఎందుకంటే డివైస్ విడ్త్ తగ్గే కొద్దీ మనకి అన్నీ క్లియర్‌గా ఉండవు. అందుకోసం వచ్చేసి 3నే నేను చూపిద్దాం అనుకుంటున్నా. ఓకేనా? ఇప్పుడు చూడు. ఎండి4 అని ఇప్పుడు చూడు. ఇప్పుడు చూడు 3 అప్లై అయినాయి మనకి. ఎక్స్ట్రా ఇంకోటి ఏమైంది కిందికొచ్చేసింది. సో ఇక్కడ చూడు విడ్త్ ఎంత ఉంది 33.33%. సో సిఎస్ఎస్ కాన్సెప్ట్ అప్లై అయిందా, ఫ్లోట్ లెఫ్ట్ అప్లై అయిందా, సో అన్ని అప్లై అవుతాయి అంతే. ఆటోమేటిక్గా వాళ్ళు రాసి ఇచ్చారు మనకు అంతే. ఇలా రాసుకుంటేనే మనకు అట్లా ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎప్పటి వరకు ఇది 7 అంటే 992 వరకే ఇది. 9 ఇప్పుడు 992 ఎప్పుడైతే వెళ్తాదో చూడు మళ్ళీ 100% వస్తాయి. మళ్ళీ ఇక్కడ మనం స్మాల్ డివైస్కి మనం రాసుకోవాలి. స్మాల్ డివైస్కి ఎంత రాద్దాం 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకుందాం. ఆల్ SM6 ఇక్కడ వచ్చేసి మనకు 2 ఈక్వల్ పార్ట్స్ అంటే మనకు విడ్త్ ఎంత వస్తుంది 50%. చూద్దాం అప్లై అవుతుందా లేదని. నిత్యం చూడండి 50%. చూడండి విడ్త్ 50%, ఫ్లోట్ లెఫ్ట్. ఇది ఎంతవరకు వస్తుంది 768 వరకే వస్తుంది. చూడు 768 వస్తుంది మనకి మారిపోతుంది. ఇన్ కేస్ ఈ డివైజ్లో కూడా ఎక్సెస్ఎల్ అనే డివైజ్లో కూడా మనకు నీట్గా ఉంటుంది, 2గా ఇస్తే మనకు నీట్గా ఉంటుంది అనేసి అనుకుంటే దాంట్లో కూడా 2గా ఇవ్వచ్చు మనం. ఎక్సెస్ వచ్చేసి లాస్ట్ కాబట్టి ఇక్కడి నుంచి మనము ఇక్కడి వరకే ఈ క్లాస్ వరకు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడ ఈ క్లాస్ వరకు మనము రెండే ఇస్తున్నాం మనం. అప్పుడు అలాంటప్పుడు ఇది రాసుకునే అవసరం లేదు నువ్వు. చూద్దాం సార్ దానికి అవసరం లేదు, దీనికి రాయాలి. ఎందుకంటే మనకు మినిమం మ్యాక్సిమం వచ్చేసి మనకు డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడు ఇక్కడ వరకు చూడు ఏ డివైజ్లో వచ్చేసి మనకు నీట్గా అప్లై అవుతుంది చూడు. క్లియరా? ఏ విడతకి సంబంధించింది ఆ విడతలు మనకు అప్లై అవుతుంది. దిస్ ఈజ్ కాలమ్స్ కాన్సెప్ట్. ఇది ఈక్వల్ రెస్పాన్సివ్ కాలమ్స్ అంటే ఏదైనా సరే డివైస్తో పాటు మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నువ్వు థియరీలో చూస్తే నీకు క్లియర్గా అర్థమవుతుంది. 4 కాలమ్స్గా డివైడ్ చేశారు. ఇది ఈక్వల్ కాలమ్స్, ఇది అన్ఈక్వల్ కాలమ్స్, ఇలా. అదే కనుక ఎక్స్ఎస్, ఎస్ఎం, ఎండి ఇవన్నీ ఉంటే రెస్పాన్సివ్ కాలమ్. ఇవి ఉంటేనే రెస్పాన్సివ్ కాలమ్స్ అనమాట. ఇవి లేకపోతే రెస్పాన్సివ్ కాలమ్స్ కాదు. ఆ మెథడ్ ఎలా ఉంటుంది, కాల్ ఐఫన్ స్టార్ ఐఫన్ స్టార్ ఉంటుంది. ఫస్ట్ స్టార్లో వచ్చేసి మనం ఏ డివైస్ అనేసి ఉంటుంది. సెకండ్ విడ్త్ వచ్చేసి మనకి ఎన్ని కాలమ్స్ అనేసి ఉంటుంది. ఈక్వల్ కాలమ్స్ అంటే ఇలాగే 3 ఈక్వల్ కాలమ్స్. అదే కనుక అన్ఈక్వల్ కాలమ్స్ అంటే ఇట్లా 4 కానీ 8 కానీ ఇట్లా రాసుకుంటాం అన్ఈక్వల్ కాలమ్స్ అంటే. సో అన్ఈక్వల్ కాలమ్స్ కానీ చెప్పేద్దాం, నీకు క్లారిటీ వస్తుంది. అంతే కదా మరి, నీకు ఏ డివైస్కి ఎలా కనిపించాలి అంటే నువ్వు రాసుకోవచ్చు అనమాట. అన్ఈక్వల్ అంటే 2, 1, 2. అన్ఈక్వల్ ఓన్లీ నీకు డెస్క్టాప్ వ్యూలోనే నీకు 4 and 8గా కావాలి. రిమైనింగ్ వేలో వచ్చేసి నీకు 6గా నువ్వు పెట్టుకోవచ్చు. అంటే మనకు ఫస్ట్ ఒక దాంట్లో వచ్చేసి ఒక అన్ఈక్వల్గా ఉంటుంది కాబట్టి అది లార్జ్ డివైస్ కాబట్టి మనం అలా చేస్తున్నాం. ఇప్పుడు ఇలా ఉంది. అదే కనుక మనకి దానికన్నా తగ్గింది అనుకో స్క్రీన్ చూడు ఇప్పుడు నీట్గా ఉంది. సో ఇలా అనమాట మనకి ఏదైనా సరే డివైస్లో అన్ఈక్వల్ పెట్టుకోవచ్చు, ఇంకో డివైస్లో ఈక్వల్గా పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా సరే నీ చాయిస్ అనమాట. ఇక్కడ నువ్వు చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక కాలం లోపల ఇంకో రోగాన్ని నువ్వు పెట్టుకొని రాసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీంట్లో వచ్చేసి నేను మళ్ళీ ఒక 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నాను దీంట్లో, దాని కిందకల్లా. అప్పుడు ఏం చేయాలి, 3 ఈక్వల్ కాలమ్స్ చేయాలనుకుంటున్నాను. రాసుకుంటా 3 డీల్స్ తీసుకుంటాం. వాళ్ళు 3 డీల్స్ అంటే 3 ఈక్వల్ కాలమ్స్ అంటే ఎన్ని రాయాలి మనం
ఎందుకంటే దీనిలో వచ్చేసి ఒక 6 ఎక్కువ నెలలు. తీరా ఒక కాలం లోపల ఇంకో రో తీసుకొని ఆ రో కూడా మనం అందుకే సిఎస్ఎస్ మనం చేస్తే ఈ బూస్టప్ చాలా ఈజీగా అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని. చూడు ఇప్పుడు చూసి ఇది 3 ఈక్వల్ కాలమ్స్ అనమాట మనకి. ఇది వచ్చేసి 2 అన్ఈక్వల్ కాలమ్స్. దీంట్లో మళ్ళీ 3 ఈక్వల్ కాలమ్స్ చేసాం మనం. ఇది వచ్చేసి మనకు తగ్గిస్తూ వెళ్తే మనకి మనం ఎలా రాసామో అలా వస్తుంది. ఇప్పుడు సపరేట్గా తీసుకోవాలి నువ్వు. ఇప్పుడు నేను చెప్పే బూస్టప్ క్లాసులు అన్నీ నువ్వు వింటే అవి తప్ప ఎక్స్ట్రా అన్ని ఏదైనా యూజ్ చేయాలంటే మళ్ళీ సిఎస్ఎస్ కాన్సెప్ట్ నువ్వు యూజ్ చేయాలి. బూస్టాప్లో ఏ కాన్సెప్ట్ అయితే మనం యూజ్ చేస్తాం అన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేయము దీంట్లో. బూస్టాప్లో ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో ఆ కాన్సెప్ట్ వరకు మాత్రమే నువ్వు యూజ్ చేయాలి. తర్వాత రిమైనింగ్ నీకు ఏదైనా సరే ఎక్స్ట్రా స్టైల్ కావాలి అనేసి అనుకుంటే సిఎస్ఎస్లో ఎలాగైతే యూజ్ చేసావో అలాగే చేస్తావు అనమాట. ఇప్పుడు కాలమ్స్ టాపిక్ ఇప్పుడు సిఎస్ఎస్ మనం యూజ్ చేయము. సిఎస్ఎస్లో ఉండే కాలమ్స్ టాపిక్ యూజ్ చేయము. ఈడుండే కాలమ్స్ టాపిక్ యూజ్ చేస్తాం అక్కడ. నేను కంపారిజన్ చేసి చెప్తూ ఉంటాను. అక్కడ వచ్చేసి అది తీసేసి ఆ కాన్సెప్ట్ తీసి ఈ కాన్సెప్ట్ చేయాలి. అది చూడు ఎంత కోడింగ్ రాయాలి, ఇది చూడు ఎంత కోడింగ్ రాయాలి, చాలా ఈజీగా అయిపోద్ది. సో అందుకోసమే వెబ్సైట్ని ఇప్పుడు చూడు బూస్టాప్ యూజ్ చేస్తే మనకు ఇంకా ఇప్పుడు క్లారిటీ వస్తుంది. బూస్టాప్ ఈజ్ ఎ ఫ్రీ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫాస్టర్ అండ్ ఈజియర్ వెబ్ డెవలప్మెంట్. సో ఫాస్ట్గా ఈజీగా చేయడానికి మనం బూస్టాప్ని అంటే ఫ్రేమ్వర్క్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ టైపోగ్రఫీ అనమాట. సో టైపోగ్రఫీ అంటే ఏంటంటే బ్రౌజరు అండ్ మన ట్యాగ్స్కి ప్రీ డిఫైన్డ్గా మనకి ఏం అప్లై అవుతాయని అనమాట. ఇది బ్రౌజర్ డిఫాల్ట్ అండ్ బ్రౌజర్కి అంటే బాడీకి అండ్ పారాగ్రాఫ్కి ఎంత ఫాంట్ సైజ్ ఉంటుంది, ఎంత లైన్ హైట్ ఉంటుంది అవన్నీ. నెక్స్ట్ H1 H2కి ఎంత అవుట్పుట్ ఉంటుంది ఏంటి అనేసి ఇవన్నీ. అండ్ ఏది ఫాంట్ ఫ్యామిలీ ఉంటుంది ఏంటి అనేసి ఇవన్నీ చూసుకోవచ్చు నువ్వు. ఇవన్నీ ఏంటంటే జస్ట్ సిమిలర్గా చెక్ చేసుకోవడానికి అంతే. ఇవన్నీ నువ్వు చూసుకో సరిపోద్ది. సో మండే నుంచి తర్వాత క్లాస్ స్టార్ట్ చేస్తాను. ఈ చూడొద్దు, కంటెక్చువల్ కలర్స్ చూడొద్దు. ఇక్కడ వరకు చూడు, ప్రీ ట్యాగ్ వరకు చూడు. ఈ కంటెక్చువల్ కలర్స్ నుంచి ఇవన్నీ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అది మండే నుంచి స్టార్ట్ అవుతాం మనకి. ఇది జస్ట్ బేసిక్గా ఈరోజు స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశాను.